హలో ఫ్రెండ్స్, నేను మీ గట్టగల రమేష్. హాఫ్ హెచ్పి ఓపెన్ వెల్ మోటార్కి సంబంధించిన షార్టరు మనం చూద్దాం. ఇది ఎంసీబీ అనేది దీంట్లో కాలిపోయింది. ఎంసీబీని సింపుల్గా ఎలా మార్చుకోవాలనేది చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మార్చుకోవచ్చు ఈ ఎంసీబీ అనేది. ఎలక్ట్రీషియన్ టెక్నీషియనే ఉండాల్సిన అవసరం ఏం లేదు ఈ ఎంసీబీ కోసం. ఎలా మార్చుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను, ఈ వీడియోలో పూర్తిగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కింద పైన 2 వైర్లు ఉంటాయి, అవి తీసేయాలి, రిమూవ్ చేసుకొని ఇంకో కొత్త ఎంసీబీ తీసుకోవాలి దాని ప్లేస్లోకి. ఇది ఫేసు, డైరెక్ట్ ఫేస్. ఇది మోటార్ కంట్రోల్ పైనది. ఓకేనా ఫ్రెండ్స్, మోటార్ కంట్రోల్ అది. సో ఇప్పుడు మనం ఈ ఎంసీబీని అనేది రిమూవ్ చేద్దాం. ఓకే, రిమూవ్ అయిపోయింది. చూడండి ఎట్లా కాలిపోయింది అనేది. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఎంచుకోండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా వస్తుంది. ఇది పాత ఎంసీబీ. ఈ ఎంసీబీ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది, కాలిపోయింది. సో ఇది 10 amps. మనం కొద్దిగా ఎక్కువ తీసుకుందాం, 16 amps ఎంసీబీ తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కొత్తది, ఇది పాతది. పాతది 10 amps ఎంసీబీ, కొత్తది 16 amps తీసుకున్నాము. ఈ ఎంసీబీ కాలిపోవడానికి గల కారణము మోటార్ మీద వెయిట్ పడడము, ప్లస్ మనం మోటార్ అనేది ఆన్ ఆఫ్ చేయడం ఎక్కువసార్లు చేస్తే ఇలాగే జరుగుద్ది. మనం కొత్త ఎంసీబీ అనేది బిగించుకుందాం. ఇప్పుడు మోటార్ యొక్క ఆన్ ఆఫ్ అనేది కంట్రోలు పైన ఇస్తున్నాను, చూడొచ్చు. అలాగే కింద మనం పాతది తీసేసిన విధంగానే కింద ఫేస్, మెయిన్ ఫేస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంసీబీ అనేది ఫిట్టింగ్ అయిపోయింది. మెయిన్ ఫేస్ కూడా ఇచ్చేసాను కింద. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాతకి నెక్స్ట్ మనం ఒకసారి మోటార్ ప్యానల్ అనేది మనం క్లోజ్ చేసిన తర్వాత మోటార్ చెకప్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూశారుగా ఫ్రెండ్స్, మోటార్ ఎంసీబీ అనేది ఈజీగా ఎలా బిగించుకోవాలో. ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే నా ఛానల్ను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నా ఛానల్లో చూడవచ్చు మీరు. ప్రతి ఒక్క వీడియోలో మీరు నేర్చుకునే విధంగానే ఉంటుంది. ఎలక్ట్రీషియన్ పని పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే మాత్రం నా వీడియోలు అన్నీ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మోటార్ ఫిట్టింగ్ అనేది అయిపోయింది, ఎంసీబీ ఫిట్టింగ్. సో మనం ఒక్కసారి ఆన్ ఆఫ్ చేసుకొని చూద్దాం. ఓకే, మోటార్ రన్ అవుతుంది, చూడవచ్చు ఇండికేటర్ మీరు. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.